ఈ రోజు మార్నింగ్ వృషకర్మ గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్th శ్రీవాస్తవ్ అని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు అని అర్థం అవుతుంది. విరూపాక్ష సినిమాలో విలన్ ని చూపించే విధానం చాలా డిఫరెంట్. అక్కడ విలన్ ఎవరనేది క్లైమాక్స్ వరకు తెలియదు. కానీ ఇక్కడ గ్లిమ్స్ స్టార్ట్ అవడమే విలన్ క్యారెక్టర్ తో స్టార్ట్ అయింది. అర్థమైపోతుంది చాలా గట్టిగానే విలన్ క్యారెక్టర్ ఆర్క్ తీర్చిదిద్దాడని చెప్పి. గ్లిమ్స్ లో ఒక షాట్ ఉంది, గబ్బిలన్ షాట్. అదైతే చాలా చాలా విజనరీగా ఉంది. అక్కడ అర్థమవుతుంది కార్తిక్ దండు ఎంత మాస్టరో స్క్రీన్ ప్లే లో. విరూపాక్ష పోస్టర్లు కూడా చూసుకుంటే గబ్బిలాన్ రెఫరెన్స్లు చాలా ఉంటాయి. అండ్ ఈ గ్లిమ్స్ పరంగా చూసుకున్నా ఈ సినిమాలో గబ్బిలానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని అర్థం అవుతోంది. కానీ ఈ రెండిట్లకి లింక్ ఉందా అని అడిగితే నేనైతే లేదని చెప్తాను. ఎందుకంటే విరూపాక్ష సినిమాలో బ్రహ్మాజీ గారు ఉంటారు, ఈ సినిమాలో కూడా ఉన్నారు. విరూపాక్ష సినిమాలో ఆర్ఎంపీ డాక్టర్ గా కనిపిస్తారు మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం పూజారిగా కనిపిస్తున్నారు. మీరు గ్లిమ్స్ లో మైన్యూట్ సెకండ్స్ లో ఒక షాట్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది గబ్బిలాలు దాడి చేసినప్పుడు. సో దాన్ని బట్టి కన్ఫర్మ్ చేయొచ్చు ఈ రెండు సినిమాలకి లింక్ లేదని చెప్పి. కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే విరూపాక్ష ప్రతి పోస్టర్ లో గబ్బిలాన్ రెఫరెన్స్ ఉంటది. దీంట్లో అయితే సినిమా మొత్తం దాని చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ విరూపాక్ష సినిమాలో ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని జస్ట్ టచ్ చేసాడు అంతే. ఇక్కడైతే చాలా గట్టిగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఎందుకంటే గ్లిమ్స్ లో ఒక డైలాగ్ ఉంది, అతీంద్రియ శక్తులు ఎక్కువైనప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు వృషకర్మను ఎంచుకుంటది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. ఈ డైలాగ్ ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ చాలా బీభత్సంగా ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది. మీరు ఫస్ట్ షాట్ లో చూస్తే ఒకే గబ్బిలం ఉంటది. గ్లిమ్స్ ముందుకెళ్లే కొద్దీ చూస్తే చాలా గబ్బిలాలు జనాల మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎక్కడో యాగం జరుగుతుంటే యాగాన్ని ఆపడానికి ఈ షాట్ లో నాగ చైతన్య కూడా ఉంటాడు. ఇది చూస్తుంటే డైరెక్టర్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ విలన్ క్యారెక్టర్ ని గానీ ఏవైతే ఫిక్షనల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి బాగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. కానీ నాగ చైతన్యకి మాత్రం ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. గ్లిమ్స్ చూసినప్పుడే అర్థమైపోతుంది నాగ చైతన్య కెరియర్ లో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చూడబోతున్నాం అని చెప్పి. చూడాలి. కార్తిక్ దండు సాయి ధరమ్ తేజ్ కి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, మంచి హిట్లు కొట్టి ఉండొచ్చు. నాగ చైతన్యకి ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ పడలేదు. ఐ థింక్ దిస్ విల్ బి దట్. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే విరూపాక్షకి వృషకర్మకి లింకే లేదు. ఎలాంటి మల్టీ యూనివర్స్ కాదు. ఇది ఒక స్టాండ్ ఎలోన్ ఫిలిం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన పాయింట్లు రైట్ అనిపిస్తే మీరు లైక్ చేయండి. ఇన్ కేస్ ఏకీభవించకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విల్ చాట్ దేర్.